కడప జిల్లాలో చెట్ల అక్రమ కొట్టివేత కలకలం రేపుతోంది. దుత్తాయపల్లె వేములూరు రోడ్డుకు ఇరువైపులా ఉన్న వేప చెట్లను ఎలాంటి అనుమతులు లేకుండా కట్ చేసి సొమ్ము చేసుకునే ప్రయత్నం జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్థానికుల ఫిర్యాదుతో రెవెన్యూ శాఖ R&B అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. పరిశీలనలో దాదాపు 41 వృక్షాలను కట్ చేసినట్లు R&B కూడా అధికారులు అయితే నిర్ధారించారు. ప్రభుత్వ భూమి లేదా R&Bకి సంబంధించిన భూమిలోని ఈ చెట్ల కొట్టివేత జరిగిందా అనే అంశంపై కూడా విచారణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా కొట్టివేత జరిగితే అయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఘటనపై దుత్తాయపల్లెకు చెందిన వ్యాపారి స్పందించారు. తాను రైతుల వద్ద నుంచి చట్టబద్ధంగా చెట్లు కొనుగోలు చేశానని తెలిపారు. వైసీపీ నుంచి టీడీపీలోకి రాలేదన్న కారణంతోనే తనపై ఒత్తిడులు పెరుగుతున్నాయని, గత సార్వత్రిక ఎన్నికల సమయంలోని ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నానని కూడా ఆరోపించారు. ఇది వేములూరుకు చెందిన టీడీపీ నాయకుడి కుట్ర అంటూ చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై విచారణ కొనసాగుతోందని అధికారులు అయితే తెలిపారు. భూమి యాజమాన్యం అనుమతుల అంశాలపై స్పష్టత రానుంది. కుట్ర వల్ల సూర్యనారాయణ అనే పార్టీలోకి రమ్మని నన్ను ప్రెజర్ చేసినారు. నేను పోనందువలన నేను రైతు దగ్గర చెట్లు కొనుక్కున్నా, కానీ చెట్లు కొనుక్కున్న రైతులను పట్టించుకోకుండా నా మీద ఒత్తిడి చేసి రెవెన్యూ వాళ్ళు నా మీద ప్రెజర్ పెట్టి అది నిరూపించకుండానే నాపై చర్యలు తీసుకోమని, కేసు కట్టమని కాగితాలు ఆర్డీఓ దగ్గర నుంచి నాకు ప్రెజర్ పెట్టించిండ్రు. ఫోన్లు చేయించిండ్రు. DE గారు ఫోన్ చేశారు, కానీ నేను అవి అక్కడ తీసుకోలేరు. రైతే కొట్టుకున్నాడు, నీడకు వచ్చినది, పొలం పెట్టుకోవాలా, పింఛింగ్ వేసుకోవాలని రైతు కూడా చెప్పినా అతను పట్టించుకోకుండా నన్నే పేరు పెట్టి మెన్షన్ చేసి నా మీదనే కక్ష సాధించి నన్ను ఉద్దేశపూర్వకంగా పిలిచి రాజకీయంగా ఒత్తిడి చేసి రమ్మని చెప్పి వాళ్ళు అధికారులు ఒత్తిడి చేస్తూ కేసు కడతాను మీ మీద అని చెప్పి వేప చెట్లు అక్కడ రోడ్డు ఆనుకొని ఉన్నాయన్నారు, కానీ సర్వే చేయకుండానే దాన్ని విచారించకుండానే నా మీద కేసు కట్టాలని ప్రెజర్ పెడుతున్నారు. నాపై స్థానికులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు R&B అధికారులు మేము తనిఖీ చేస్తున్నాము. ఎందుకనగా ఇక్కడ ఏమాత్రం పర్మిషన్ లేకుండా చెట్లు కొట్టేశారు. రోడ్డు వెంబడి ఇరువైపులా కొట్టేశారు. అది కూడా పెద్ద పెద్ద చెట్లు. కావున మేము తక్షణమే వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తున్నాము. మాతో పాటు రెవెన్యూ అధికారులు కూడా ఉన్నారు. సర్వే చేసి తగిన చర్యలు తీసుకుంటున్నాం. దాదాపు 41 నంబర్స్ అన్నీ కూడా వేప చెట్లే ఉన్నాయి. పెద్ద చెట్లన్నీ కొట్టేశారు. అదేనండి, ఇప్పుడు ప్రజెంట్ ఇది పట్టా ల్యాండా గవర్నమెంట్ ల్యాండా అది మేము తెలుసుకోవడానికి సర్వే చేస్తున్నాము. అది క్లియర్గా తెలిసిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటాం. స్థానికులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు R&B అధికారులు మేము తనిఖీ చేస్తున్నాము.